చదువు చెప్పాలి వెంటనే ఉపాధ్యాయుల సమస్య పరిష్కారం చేసి స్కూల్కి వచ్చి మా పిల్లలకు చదువు చెప్పాలి వెంటనే ఉపాధ్యాయులు వచ్చి మా పిల్లలకు చదువులు చెప్పాలి వెంటనే ఉపాధ్యాయులు వచ్చి మా పిల్లలకు చదువులు చెప్పాలి పరిష్కారం చేయాలి ఉపాధ్యాయుల సమస్య అన్ని పరిష్కారం చేయాలి వెంటనే ఉపాధ్యాయులు స్కూల్కి వచ్చి మా పిల్లలకు చదువు చెప్పాలి వెంటనే ఉపాధ్యాయులు వచ్చి మా స్కూల్కి వచ్చి మా పిల్లలకు చదువు చెప్పాలి వెంటనే ఉపాధ్యాయులు వచ్చి మా పిల్లలకు చదువులు చెప్పాలి పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో సుమారు 470 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. దీనికి సంబంధించి గడిచిన 18 రోజులుగా ముగ్గురే టీచర్స్ ఉన్నారు. సుమారు 14 మంది ఉపాధ్యాయులు ఉండగా ఈరోజు ముగ్గురు టీచర్లతో ఇక్కడ చదువు చెప్పని పరిస్థితి ఉంది. కేవలం ఈ 18 రోజులు కూడా పిల్లలకి ఆహారం పెట్టడమే తప్ప చదువు వేయటం లేదు. ఇలాంటి సందర్భంలో గిరిజన గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న సుమారు మన రాష్ట్రంలో 16 మంది ఉపాధ్యాయులు, మన పార్వతీపురం ఐటీడీ పరిధిలో 100 మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పటికే 18 రోజులుగా నేటికి ఐటీడీఏలో తమ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి విలే నిరాధ్యక్షలో పాల్గొన్నప్పుడు కూడా ఇక్కడ మంత్రి గారు ఉన్నారు. ఈ గుమ్మడి సంధ్యారాణి మేడం గారు మంత్రి గారు పట్టించుకోలేదు. అలాగే చీఫ్ సెక్రటరీ కూడా పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఉంది. ఈరోజు గతంలో అధికారంలో లేనప్పుడు ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ నారా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అందరికీ రక్షణ కల్పిస్తాం, మెరుగైన విద్యార్థులకు అందరికీ మెరుగైన చదువు చెప్తామని చెప్పినప్పుడు కూడా నేటికి అలాంటి 18 రోజులుగా మరి ఎందుకు పట్టించుకోలేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో గిరిజన గురుకుల కార్యదర్శి గారు చీఫ్ సెక్రటరీ మేడం గారు ఈరోజు ఎవరైతే ఈరోజు నిరాధ్యక్ష చేస్తున్నారో ధర్నాలు ఉన్నారో ఉపాధ్యాయులకు అందరూ కూడా నోటీస్ ఇచ్చారు. 3-4 రోజుల్లో మీరు సమాధానం చెప్పమని. గతంలో ప్రతి ఉపాధ్యాయులు కూడా ఆయా టీచర్లు మేమందరం సమ్మెలో పాల్గొంటామని లెటర్ రాసిన విషయం చీఫ్ సెక్రటరీ మేడం తెలియదని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకని ఇలాంటివన్నీ మానుకొని ఈరోజు మెగా పేరెంట్స్ డే పెట్టారు. చాలా మంచి ఉపకారం. ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులని ఉపాధ్యాయులను అందరికీ ఒక చోట చేర్చి ఈ పిల్లల యొక్క మంచి చెడ్డలు తెలుసుకోవడం చాలా మంచిదే. అదే దిశగా పిల్లలకి అందరూ చదువు చెప్పాలి తప్ప 18 రోజులు చదువు లేకపోతే మరి ఏ చెప్తారు, చదువు ఎప్పుడు చెప్తారని తెలియజేస్తాను. ఇప్పటికైనా ఈ గిరిజన గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కారం చేసి అందరూ కూడా ఈ స్కూల్కి వచ్చి ఈ పిల్లలకి అందరికీ మెరుగైన వైద్యం, మెరుగైన చదువు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు పిల్లల తల్లిదండ్రులు అందరితో కూడా ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే తల్లిదండ్రులు బాధపడుతున్నారు. 18 రోజులుగా పిల్లలకు చదువు లేకపోతే మా పరిస్థితి ఏంటని చెప్పి మరి వాళ్ళు ఎలా చదువుతారని చెప్పి తల్లిదండ్రులు కూడా బాధపడతారు. కాబట్టి ఇప్పటికైనా అటు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కానీ దీన్ని పెద్ద ఎత్తుగా ఇంకా దీన్ని అతిరా చేయకుండా ఇంకా ఈ ఆందోళన పెద్ద చేయకుండా ఇప్పటికైనా విరమించుకొని ఈ ఉపాధ్యాయుల సమస్య పరిష్కారం చేసి నిధులకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను. లేని ఏళ్ల భవిష్యత్తులో పిల్లల తల్లిదండ్రులతో కలిసి ఈ ఐటీడీ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తాను. ఆ ఆందోళన జరగకముందే ఉపాధ్యాయుల సమస్య పరిష్కారం చేసి ఈ ప్రతి స్కూల్కి మళ్ళీ ఉపాధ్యాయులు గతంలో మాదిరికి వచ్చి చదువు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.